సబ్ 4 మీటర్ ఎస్యూవీలో ఏ కార్ కొనాలి? ఎవరికి ఏది సూట్ అవుతుంది? అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఫస్ట్ అయితే స్కోడా కైలాక్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్కోడా కైలాక్ ఈ సెగ్మెంట్‌లో చాలా బాగుంది చూడ్డానికి. డ్రైవింగ్ డైనమిక్స్ చాలా బాగున్నాయి. డ్రైవింగ్ డైనమిక్స్ అంటే ఏంటి అంటే మంచి సస్పెన్షన్ ఉండాలి, మంచి చాసిస్ ఉండాలి. ఆ డ్రైవింగ్ చేయడానికి ఫన్ టు డ్రైవ్ అంటాం కదా, అది ఉండాలి. ప్లాంటెడ్‌గా ఉండాలి. కనెక్టెడ్ ఫీలింగ్ ఉండాలి, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ బాగుండాలి, సీటింగ్ కంఫర్ట్ బాగుండాలి, ఎక్కువసేపు జర్నీ చేసినా టైర్డ్ కాకుండా ఉండాలి, మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా ఉండాలి, దాంతోపాటు మంచి సేఫ్టీ ఉండాలి. అంటే మీకు ఇది మంచి ఆప్షన్. చాలా బాగున్నాయి ఇవన్నీ. మంచి సేఫ్టీ, 5 స్టార్ సేఫ్టీ ఉంది. సిటీకైనా హైవేకైనా మంచి సస్పెన్షన్ ఉంది. మీకు ఫన్ టు డ్రైవ్ కావాలి, డ్రైవింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళు, డ్రైవింగ్ ఎంతూజియస్ట్లు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షను. ఇంజన్ కూడా చాలా బాగుంది. 1 లీటర్ TSI అనేసి టర్బో ఇంజన్, చాలా బాగుంటుంది ఇది. మంచి పవర్ఫుల్ ఇంజన్ కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. మీకు 6 స్పీడ్ మాన్యువల్ వస్తుంది, అదేవిధంగా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ కూడా ఉంది, ఆటోమేటిక్. మంచి ఆటోమేటిక్ ఇది. చాలామంది ఆటోమేటిక్ కావాలంటూ ఉంటారు కదా, మీకు మంచి ఆటోమేటిక్ కావాలంటే ఇది మంచి ఆప్షన్. మీకు ప్రైస్ కూడా మంచి తక్కువ రేట్లోనే దొరుకుతుంది ఇది. మంచి క్వాలిటీ, డ్రైవింగ్ డైనమిక్స్ సూపర్ కార్ అనమాట. తర్వాత హుండాయ్ వెన్యూ, ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఎక్స్టీరియర్ బాగుంది, ఇంటీరియర్ ఇంకా బాగుంది. ఇది కూడా 5 స్టార్ సేఫ్టీ ఉంది. రీసెంట్గా ఫేస్ లిఫ్ట్ వచ్చింది కదా, దాంట్లో 5 స్టార్ సేఫ్టీ వచ్చింది దానికి. అంతేకాకుండా ఆ స్కోరింగ్ పాయింట్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయన్నమాట. మీకు ఇది కూడా మంచి సస్పెన్షన్ బాగుంది, కనెక్టెడ్ ఫీలింగ్ కూడా బాగుంది. మీకు సిటీకి కంఫర్ట్గా ఉండాలి, హైవే కూడా కంఫర్ట్గా ఉండాలి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి, స్పేర్ పార్ట్స్ ఇష్యూస్ ఉండకూడదు. అంటే మీకు ఇది చాలా మంచి ఆప్షన్. ఇది కూడా దీంట్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంజిన్ ఆప్షన్స్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది, అలాగే టర్బో కూడా ఉంది, అలాగే మీకు డీజిల్ కూడా ఉంది. పెట్రోల్ దొరుకుతుంది, మీకు డీజిల్ కూడా ఆప్షన్ ఉంది. తరువాత కార్ చూస్తే మనము సుజుకి బ్రెజా. ఇప్పుడు కొద్దిమంది నాకు ఈ సెగ్మెంట్లో చూడ్డానికి బాగుండే కారు కావాలి, దాంతోపాటు మైలేజ్ కావాలి ఎక్కువ. మైలేజు నాకు టాప్ ప్రయారిటీ అంటే మీకు ఇది మంచి ఆప్షన్. మంచి మైలేజ్ వస్తుంది పెట్రోల్లో. మీకు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలి అంటే సిఎన్జి కూడా ఉంది, చాలా మంచి మైలేజ్ వస్తుంది. మీకు ఇంకోటి ఇన్ బిట్వీన్ కూడా ఒకటి ఉందన్నమాట, కానీ నేనైతే దాన్ని సజెస్ట్ చేయను. అది హైబ్రిడ్ కూడా ఉంది, అది మైల్డ్ హైబ్రిడ్ మాత్రమే, స్ట్రాంగ్ హైబ్రిడ్ కాదు. వాళ్ళు హైబ్రిడ్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాదు. ఇస్తే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. అది ఏమీ మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు. ప్రైస్ అయితే ఎక్కువ పే చేయాలి, కానీ దాంట్లో బెనిఫిట్స్ ఏమి ఉండవు అనమాట. సో ఫ్యూచర్లో ఫేస్ లిఫ్ట్ రాబోతుంది, నాకు తెలిసి దాంట్లో వాళ్ళు స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకొస్తే మంచిదన్నమాట. అంతేకాకుండా ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి, ఆ సర్వీస్ కాస్ట్ తక్కువ ఉండాలి, స్పేర్ పార్ట్స్ కాస్ట్ తక్కువ ఉండాలి అంటే బ్రెజా మీకు మంచి ఆప్షన్. తర్వాత కార్ చూస్తే మనకు మహీంద్రా 3XO. ఇది కూడా చూడ్డానికి చాలా బాగుంది, సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, సేఫ్టీ దీంట్లో కూడా 5 స్టార్ సేఫ్టీ ఉంది. బ్రెజాలో అయితే 4 స్టార్ ఉంది సేఫ్టీ, 5 స్టార్ లేదు దాంట్లో, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్రెజా చూస్తే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంటాం కదా, చాలా బాగుంటుంది. అది సస్పెన్షన్ బాగుంటుంది, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ బాగుంది, కనెక్టెడ్ ఫీలింగ్ బాగుంది, స్పేస్ బాగుంది. వెనక యాక్చువల్గా కొద్దిమంది కొనేటప్పుడు 5 మెంబర్స్ కావాలి అని చూస్తూ ఉంటారు, కొన్నింట్లో కష్టంగా ఉంటుంది 5 మెంబర్స్ కూర్చోవడం. దీంట్లో అయితే 5 మెంబర్స్ కూర్చోవచ్చు, ముందర 2, వెనక 3 కూర్చోవచ్చు అనమాట. ఈ ఉన్న కార్లలో ఇది బాగా కంఫర్టబుల్గా స్పేషియస్గా అనిపిస్తుంది మీకు. సో మీకు స్పేస్ కావాలంటే ఇది మంచి ఆప్షన్ అనమాట. దాంతోపాటు దీంట్లో ఇంకా మంచి పాయింట్లు ఏంటంటే పవర్ఫుల్ ఇంజన్ అనమాట. టర్బో ఉంది, పెట్రోల్, మంచి పవర్ఫుల్ ఇంజన్ ఇది. 1.2 లీటర్ ఇస్తారు వీళ్ళు, మిగతా వాళ్ళు 1 లీటర్ ఇస్తారనమాట. నన్ను అడిగితే ఈ సైజులో 1.2 మినిమం ఉండాలి టర్బో. న్యాచురలీ ఆస్పిరేటెడ్ మినిమం 1.5 ఉండాలన్నమాట. నన్ను అడిగితే కాదు, ఎవరిని అడిగినా ఇదే చెప్తారు కాస్త తెలిసిన వాళ్ళు. ఆ సైజుకి న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజన్ 1.5 ఉండాలి, టర్బో అయితే 1.2 ఇవ్వాలి. 1 లీటర్ అనేది అది లాజికలే కాదు అది. సో దీంట్లో మీకు 1.2 లీటర్ వస్తుంది, మంచి పవర్ఫుల్ ఇంజన్. ఫన్ టు డ్రైవ్ ఉన్న పవర్ఫుల్ ఇంజన్ కావాలనుకుంటే ఇది మీకు మంచి ఆప్షన్. దాంతోపాటు మీకు డీజిల్ కూడా దొరుకుతుంది. మంచి మైలేజ్ కావాలి, మంచి టార్క్ కావాలి అంటే మీకు దీంట్లో పెట్రోల్ టర్బో ఉంది, అలాగే డీజిల్ టర్బో కూడా దొరుకుతుంది అనమాట. ఇంకా దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది, సస్పెన్షన్ బాగుంటుంది అనమాట.
తర్వాత కార్ చూస్తే మనము టాటా నెక్సాన్. టాటా నెక్సాన్ కూడా చూడడానికి బాగుంది. ఇది కూడా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది. దీంట్లో ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే టాటా కార్స్లో మెయిన్ మాట్లాడాల్సింది సేఫ్టీ, తర్వాత రైడ్ అండ్ హ్యాండ్లింగ్, తర్వాత సీటింగ్ కంఫర్ట్. ఈ మూడు చాలా బాగుంటాయి. మీకు సిటీకైనా హైవేకైనా మంచిగా కంఫర్టబుల్గా ఉండాలి, ప్లాంటెడ్గా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి, సేఫ్టీ ఉండాలి అని అనుకుంటే ఇది మీకు మంచి ఆప్షన్. టాటా నెక్సాన్లో మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అదేంటని చూస్తే మీకు పెట్రోల్లో టర్బో ఉంది, అలాగే సేమ్ ఇంజిన్ కాంబినేషన్తో సిఎన్జి కూడా దొరుకుతుంది. చాలా బాగుంటుంది ఇది. మీకు దీంట్లో సిఎన్జి తీసుకుంటే బూట్ స్పేస్ వస్తుంది. మీరు డైరెక్ట్గా సిఎన్జితోనే ఆన్ చేసి డ్రైవ్ చేయొచ్చు అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఆ సిఎన్జిలో కూడా ఎక్స్పీరియన్స్ మీకు టర్బో పెట్రోల్ అయినా దొరుకుతుంది, సిఎన్జి దొరుకుతుంది. దాంతోపాటు మీకు సిఎన్జి వద్దు, నాకు కొద్దిమందికి అయితే సిఎన్జి నచ్చదు, నాకు సిఎన్జి వద్దు అంటే మీకు డీజిల్ కూడా ఉందన్నమాట. మంచి టార్క్ ఉంటుంది, మంచి మైలేజ్ కూడా వస్తుంది. నన్ను అడిగితే ఈ పార్టీకి ఈ సెగ్మెంట్లో హైబ్రిడ్ తీసుకొచ్చి ఉండాల్సింది. స్ట్రాంగ్ హైబ్రిడ్, ఎస్పెషలీ సిరీస్ హైబ్రిడ్ కానీ స్ట్రాంగ్ హైబ్రిడ్ కానీ తీసుకొని వచ్చి దాంతోపాటు ఫ్లెక్స్ ఫ్యూయల్ కూడా తీసుకొచ్చి ఉండాల్సింది. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చూసారా, అక్కడ యుద్ధం జరుగుతుంది. దానివల్ల ఇంపాక్ట్ ఎవరిపైన, మన పైన పడింది కదా. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలని మనం రెడీగా ఉన్నా, డబ్బులు ఇస్తున్నా రావట్లేదు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండకూడదనే మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకోవాలి. ఎథనాల్ కానీ, హైడ్రోజన్ కానీ ఇలాంటి వాటి పైన పనిచేయాలన్నమాట. మనం ఊరికే వాళ్ళపైన డిపెండ్ అయ్యి ఇప్పుడేమో ఎలక్ట్రిక్ కార్స్ పైన డిపెండ్ అవ్వండి అని చెప్తున్నారు. దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఫ్యూచర్లో మనకు చైనాకు చెడింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు బ్యాటరీలు ఎవరు, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఎక్కడి నుంచి వస్తాయి, అక్కడి నుంచే వస్తాయి. ఆ మోటార్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు వీళ్ళపైన డిపెండ్ అయినాం, తర్వాత వాళ్ళపైన డిపెండ్ అవుతాం. దిస్ ఇస్ నాట్ గుడ్. మనకు కావాల్సిన ఎనర్జీ ఎథనాల్, హైడ్రోజను, గ్యాస్ వీటిని మనమే తయారు చేసుకుంటే మనము ఒకరిపైన డిపెండ్ అయ్యాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన పిఎం కూడా చెప్పారు కదా, ఎక్కువ తిరగడం మానుకోండి, వేరే దేశాలకు వెళ్ళడం తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని. ఎందుకు మనము వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యి ఉన్నాము? డబ్బులు ఇచ్చేకి రెడీగా ఉన్నా వాళ్ళు పంపించడానికి వెసులుబాటు లేదనమాట, ఆప్షన్ లేదు ఇప్పుడు, బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. సో కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. తొందరలో ఫ్యూచర్లో కూడా, నియర్ ఫ్యూచర్లో ఎథనాల్ 85% లేదా 100% పైన నడిచే కార్లు కూడా తీసుకురాబోతున్నారు. అది వస్తే మంచిదే. మనకు కావాల్సిన ఎథనాల్, మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కార్లు అన్నింటిలో మీకు మంచి టర్బో పెట్రోల్ కావాలి, టర్బో పవర్ కావాలి, పవర్ఫుల్ ఇంజిన్ కావాలి అంటే మీకు కైలాక్ 3XO చాలా బాగుంటాయి, పవర్ఫుల్గా ఉంటాయి అనమాట. తర్వాత మైలేజ్ ఎక్కువ కావాలి, సిఎన్జి కావాలి, నా రన్నింగ్ ఎక్కువ ఉంది అంటే మీకు బ్రెజా బాగుంటుంది, ఎక్కువ మైలేజ్ వస్తుంది. తర్వాత సిఎన్జిలోనే మీకు నెక్సాన్ కూడా ఉందన్నమాట. ఈ రెండు సిఎన్జిలో ఆప్షన్స్ బాగున్నాయి. మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఫన్ టు డ్రైవ్ కావాలి. చాలామంది ఉంటారు కదా డ్రైవింగ్ ఎంథ్యూసిస్టులు. సిటీకైనా హైవేకైనా స్పీడ్గా వెళ్ళినప్పుడైనా ప్లాంటెడ్గా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి, కనెక్టెడ్ ఫీలింగ్ ఉండాలి అంటే మీకు కైలాక్ సూపర్గా ఉంటుంది. తర్వాత 3XO కూడా బాగుంటుంది అనమాట. తర్వాత మిగిలిన కార్లు అనమాట. మీ మెయిన్ ప్రయారిటీ మైలేజే అంటే కన్నా నాకు మైలేజ్ ఎక్కువ కావాలి, మిగతావన్నీ సెకండరీ. నాకంటే బ్రెజా మంచి ఆప్షన్ మీకు. తర్వాత స్పేస్, నేను చెప్పినట్లు మంచిగా 5 మెంబర్స్ కూర్చోడానికి మంచి స్పేస్ కావాలి అంటే మీకు 3XO ఈజ్ అ గుడ్ ఆప్షన్ అనమాట. మీకు టాప్ ప్రయారిటీ లిస్ట్లో సేఫ్టీ, నాకు సేఫ్టీ ముఖ్యం తర్వాతే ఏదైనా అని చూస్తుంటే మీకు ఫస్ట్ కైలాక్, వెన్యూ, నెక్సాన్, 3XO ఇవి సేఫ్టీ 5 స్టార్స్ ఉన్నాయన్నమాట. ఒక బ్రెజాకు మాత్రం 5 స్టార్ లేదు. దానికి ఎప్పుడో క్రాష్ టెస్ట్ చేశారు లాంగ్ బ్యాక్, అప్పుడు 4 స్టార్ వచ్చిందనమాట. తర్వాత చేయలేదు దాన్ని. సో అది 4 స్టార్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు వీటికి సంబంధించి ప్రైజింగ్ గురించి కూడా తెలుసుకుందాము. మనము స్కోడా కైలాక్ని స్టార్ట్ చేస్తే మాన్యువల్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైజు 7,60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్ రోడ్ మీకు 9 lakhs వరకు వస్తుందన్నమాట. తర్వాత మీకు ఆటోమేటిక్ కావాలంటే, మంచి ఆటోమేటిక్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటుంది. మనకి ఇది ఆటోమేటిక్ 9,25,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్. ఆన్ రోడ్ మనకి 10.9 వరకు వస్తుంది అనమాట. ఈ ప్రైస్లో ఇది సూపర్ కార్, మాన్యువల్ అయినా ఆటోమేటిక్ అయినా తక్కువ రేట్కే వస్తుంది. చాలా క్వాలిటీ, వాల్యూ ఫర్ మనీ అంటాం కదా, ఇది చాలా బాగుందన్నమాట. తర్వాత హుండాయ్ వెన్యూ మాన్యువల్ చూస్తే న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా, మనకు అక్కడ కైలాక్
టర్బోనే 7.6కి వస్తుంది. ఇక్కడ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ 8 lakhsకి. ఇది నాకు తెలిసి హై ప్రైజింగ్, ఇది ప్రైస్ తగ్గించాలి. ఈ హుండాయ్ వాళ్ళు ఏంటంటే ప్రైస్ ఎక్కువ పెడతారు, ఎందుకో నాకు అర్థం కాదు. మనకు ఆన్ రోడ్ 10 lakhsకి వస్తుంది. అదే మీకు టర్బో కావాలంటే 8,90,000 స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్. మనకు ఆన్ రోడ్ 10.8 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. అదేవిధంగా డీజిల్ స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 9,88,000 ఉంది. మనకు ఆన్ రోడ్ 12 lakhs వరకు వస్తుంది. అలాగే మనకు డీజిల్ ఆటోమేటిక్ చూస్తే 11,81,500 ఉంది. ఆన్ రోడ్ అయితే 14.85 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. ఇది ఆటోమేటిక్ ఏంటంటే టార్క్ కన్వర్టర్, ఇది కూడా చాలా మంచి ట్రాన్స్మిషన్. తర్వాత పెట్రోల్లో ఆటోమేటిక్ చూస్తే డీసీటీ వస్తుంది. ఇది కూడా మీరు కంపేర్ టు కైలాక్తో కంపేర్ చేస్తే చాలా కాస్ట్లీ. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైజే 10,90,900 ఉంది. యూనో అలాగే ఆన్ రోడ్ చూస్తే 13,63,000 ఆ ప్రైస్కి వస్తుంది అనమాట. తర్వాత మహీంద్రా 3XO పెట్రోల్ మాన్యువల్ స్టార్టింగ్ ప్రైస్ 7,54,000. ఇది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు కైలాక్ ఉందన్నమాట. ఆన్ రోడ్ మనకి 9,60,000 ఆ రేంజ్లో వస్తుంది. అలాగే మనకు ఆటోమేటిక్ చూస్తే ఆటోమేటిక్ కాస్త కాస్ట్లీగా ఉంది. 9,93,500 ఉంది. ఆన్ రోడ్ మనకి 12.4, 12.5 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. డీజిల్ మాన్యువల్ చూస్తే 9,22,000 ఉంది ఎక్స్ షోరూమ్. ఆన్ రోడ్ మనకి 11.6 ఆ రేంజ్లో వస్తుంది. డీజిల్ ఆటోమేటిక్ చూస్తే 11,09,500 ఎక్స్ షోరూమ్. ఆన్ రోడ్ 14.35 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. దీంట్లో అన్నీ బాగున్నాయి. నాకు కూడా అర్థం కానిది ఏంటంటే వీళ్ళు ఆర్డినరీ ఆటోమేటిక్ ఏఎంటీ ఏజిఎస్ అంటాం కదా, అది ఇచ్చారు. టార్క్ కన్వర్టర్ అది ఇచ్చిండొచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? డీసీటీనో టార్క్ కన్వర్టర్ పెట్టింటే చాలా బాగుండేది. ఏంటో మరి వాళ్ళ ప్లానింగ్ మనకు అర్థం కాదు. తర్వాత బ్రెజా మాన్యువల్ చూస్తే పెట్రోల్ 8,25,900 ఉంది. ఇది కూడా కొద్దిగా కాస్ట్లీ కంపేర్ టు అదర్ కార్స్. ఐ మీన్ ఎస్పెషలీ 3XO అండ్ కైలాక్తో కంపేర్ చేస్తే. మనకు ఆన్ రోడ్ 10.10 ప్రైస్ బ్రాకెట్లో వస్తుంది. అలాగే ఆటోమేటిక్ చూస్తే 10,60,000 ఉంది ఎక్స్ షోరూమ్. ఆన్ రోడ్ మనకి 13.43 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. 13.38 ఆ రేంజ్లో వస్తుంది. అదేవిధంగా సిఎన్జి చూస్తే 9,16,900 ఉంది ఎక్స్ షోరూమ్. ఆన్ రోడ్ మనకి 11.2 ఆ ప్రైస్లో వస్తుంది అనమాట. మీకు మంచి మైలేజ్ కావాలంటే దీంట్లో లభిస్తుంది. అలాగే టాటా నెక్సాన్ పెట్రోల్ చూస్తే మాన్యువల్ 7,37,000 ఎక్స్ షోరూమ్. ఆన్ రోడ్ 9 lakhs వరకు వస్తుంది మనకు. అదేవిధంగా ఆటోమేటిక్ చూస్తే 8,81,990 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. మనకు ఆన్ రోడ్ 10.8 వరకు వస్తుంది అనమాట. తర్వాత డీజిల్ మాన్యువల్ చూస్తే 9 lakhs ఉంది ఎక్స్ షోరూము. ఆన్ రోడ్ మనకి 11 lakhs వరకు వస్తుంది. అదేవిధంగా డీజిల్ ఆటోమేటిక్ చూస్తే సేమ్ లైక్ 3XO 10,64,500 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ మనకి 13.3 ఆ రేంజ్లో వస్తుంది. దీంట్లో కూడా సేమ్ థింగ్, టార్క్ కన్వర్టర్ ఇవ్వలేదు, డీసీటీ ఇవ్వలేదు, ఆర్డినరీ నార్మల్ ఏఎంటీ ఇచ్చారనమాట. అది మనకు అర్థం కాదు ఎందుకో మరి. తర్వాత సిఎన్జి చూస్తే 8,30,000 స్టార్ట్ అవుతుంది మనకి ఎక్స్ షోరూము. అదే ఆన్ రోడ్ చూస్తే 10.2 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. సో ఇది అండి, మీకు నేను చెప్పినట్లు మంచి డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుండాలి అంటే కైలాక్, తర్వాత 3XO సూపర్గా ఉంటాయి. మైలేజ్ కావాలి, ఎక్కువ మైలేజ్ కావాలి అంటే మీకు బ్రెజా కానీ నెక్సాన్ సిఎన్జి దొరుకుతుంది కాబట్టి బాగుంది. మంచి ఇంటీరియర్ కావాలి, ప్రీమియంగా ఉండాలి అంటే మనకు వెన్యూ చాలా బాగుంటుంది. మీరు దేనికి ఏ కార్ తీసుకోవాలనుకున్నా ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. అది కూడా బ్యాక్ టు బ్యాక్. మీరు 2-3 కార్లు షార్ట్ లిస్ట్ చేసుకున్నారనుకోండి, ఆ 2-3 కార్లని సేమ్ డే మీరు బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ డ్రైవ్ చేయాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫుల్ లోడ్తో టెస్ట్ డ్రైవ్ చేయండి, సిటీలో చేయండి, హైవేలో చేయండి. కాస్త మిట్టగా ఉన్న అప్ హిల్స్ లాగా ఉంటాయి కదా, అంటే ఆఫ్ రోడ్ అని కాదు, అలాంటి ప్లేసెస్లో కూడా డ్రైవ్ చేసి చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది అది ఆటోమేటిక్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది, మీకు ఏ ఆటోమేటిక్ బాగుంది, ఏఎంటీ ఓకేనా, టార్క్ కన్వర్టర్ కావాలా, డీసీటీ కావాలా అనేసి మీ డ్రైవింగ్ స్టైల్కి అది మీకు అర్థమవుతుంది అనమాట. అందుకే ఫస్ట్ బాగా టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోండి.